యునాని మెడిసిన్స్ అంటే రాయల్ మెడిసిన్స్ అని అంటుంటారు. ఈ రాయల్ మెడిసిన్ ఏంటి సార్ అని ఒకతను అడిగాడు. అంటే రాజులు, మహారాజులు వాడే మెడిసిన్స్. రియల్లీ కరెక్టే అది. ఎందుకంటే ఒకప్పుడు రాజులకు 100 మంది, 200 మంది వాళ్ళకు వైఫ్స్ ఉంటుండే. మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తుండే వాళ్ళ హెల్త్? ఇలాగే ఈ ప్రజలైతే ఏదో పని జేసుకుంటూ బ్రతుకుంటుండే. వాళ్ళకేదో వాళ్ళకు చూసుకుంటుండే గానీ, ది బెస్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చేటివాళ్ళు ఎవరైతే హకీమ్స్ ఉంటుండే ఆ రోజుల్లో, వాళ్ళందరూ ఏంటంటే రాజులకు, మహారాజులకు మంచిదివ్వాలి. లేకపోతే ఇగ వాళ్ళకు అదే. అందుకనే వాళ్ళు ది బెస్ట్ మెడిసిన్స్ తయారు జేసి ఇస్తుండే. ఆ కాలంలో ఈ సిల్డెనఫిల్ సిట్రేటు, ఈ సుహాగ్రాలు ఈ టాబ్లెట్స్ ఉంటుండేనా? వాళ్ళు అవి వాడి జేస్తుండేనా? లేదు. అలా గాకుండా ఇవే యునాని మెడిసిన్స్ హల్వా. అలాగే క్యాప్సూల్స్ అంటే ఆరు అప్పుడైతే క్యాప్సూల్స్ ఉన్నావో లేవో చెప్పలేము గానీ, అలాగా అది ఒక పౌడర్ ఏసి అంతా దంచి, దంచి తయారు జేసి వాళ్ళకు పాలలో కలిపి పౌడర్ అలా ఇస్తుండే. ఇవాళ రేపు ఈజీ అవ్వాలి. మనోళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ తొందరగా లేవడం, పోవడం, ఆఫీసు, బాసు అది ఇది అందుకనే ఒక మాత్రేయడం, నీళ్ళు తాగడం అట్లుంటదని నేను ఈ క్యాప్సూల్ రూపంలో తయారు చేశాను. మోడర్న్ టెక్నాలజీ అనమాట. అలాగే ఏం చెప్పేదంటే సిల్డెనఫిల్ సిట్రేట్ అంటే అది అది ఆ కెమికల్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం గానివ్వండి, అంటే చిరాకు లేవడం గానివ్వండి, తలనొప్పి రావడం గానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇది అంటే నేనే చెప్పడం గాదు. ఇదంటే వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్తారు. వితౌట్ ఎనీ అంటే వాలిడ్ ప్రిస్క్రిప్షన్ అవి వాడకూడదు. అవి వాడితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా 25 మిల్లీగ్రామ్స్, 50 మిల్లీగ్రామ్స్ అవసరం అనుకోండి. అతను 100 మిల్లీగ్రామ్స్ ఏసుకున్నాడనుకోండి. అతను అది అప్పుడప్పుడు పని చేయదు. అయితే ఈ బ్యారియర్ ఇది మ్యాచ్ కాదు. అందుకనే ఏందంటే ప్రాపర్ డోస్‌లో వాడాలి. అవి కెమికల్స్ అన్నమాట. లేకపోతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే చాలా మందికి బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ నేను చెప్పట్లేదు. వాళ్ళే చెప్పారు. అంటే ఇదంతా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంతమందికేంటంటే దాని వలన కళ్ళు ఉబ్బి అట్లా తలనొప్పి, నరాల నొప్పులు అవన్నీ హ్యాంగోవర్ 24 అవర్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళకి పోతుండే. ఆ రోజుల్లో రాజులకు ఈ సిల్డెనఫిల్ ఇస్తే పోతుండే అతను. అది ఇవ్వరు అతను. వాళ్ళు ఇవ్వరు. ఏందంటే నేచురల్ మెడిసిన్స్ అది వాడిన తర్వాత హ్యాపీనెస్ ఉండాలతనికి. రాజు అతను. అతను హ్యాపీగా ఉండాలి. రాణి దగ్గర వెళ్తున్నాడు. అలాగుండాలి. అంతేగాని ఈ తలనొప్పి పెట్టుకొని చిరాకులేయడం, కటకట జేసుకోవడం అది ఉండదు. అయితే ఎప్పటికైనా సరే మీరు నేచురల్ మెడిసిన్స్‌కి వెళ్ళాలి. ఈ నేచురల్ మెడిసిన్స్, ఆర్గానిక్ మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి వాడుతూ మీకు అస్సలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏందంటే అది వాడిన తర్వాత మీకు ఇంకో ప్రాబ్లమ్స్ వేరే వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి. ఆ ప్రాబ్లమ్స్ గూడా వెళ్ళిపోతాయి. హోలిస్టిక్ అప్రోచ్ అన్నమాట. మీ లివర్ సరిగ్గా పనిచేయాలి. మీ ఆకలి మంచిగా కావాలి. మోషన్ సరిగ్గా కావాలి. మీకు అంటే మీ గుండెలో రక్తం మంచిగా పోవాలి. అలా నేను చెప్తూ ఉంటే ఒక పేషెంట్ అన్నీ సరిగున్నాయి సార్ నాకు అదే లేదు అంటాడు. అరే బాబు విను నేను ఏం చెప్తున్నాను అంటే అంటే ఇదంతా మంచిగుండాలి. అది లేకపోతే సరిగ్గా నీకు ఇదెందుకు ప్రాబ్లమ్ వస్తదంటే అది అర్థం కాదు. అందుకనే అప్రోచ్ ఏంటి ఉట్టి నాకు అంగం గట్టిగా ఎరెక్షన్ కావాలి. అది కావద్దు. నాకు ఏ డాక్టర్ అయినా సరే అక్కడ పోయి ఈ ప్రాబ్లమ్ ఉంది నాకు ఈ మెడిసిన్స్ కావాలనాలి. అందుకని ఇవి రాయల్ మెడిసిన్స్ ఇవేంటంటే తీసుకున్న తర్వాత హెల్తీగా ఉంటారు. మీరు ది బెస్ట్ ఇవన్నీ అంటే ఇవన్నీ మెడిసిన్స్ రాయల్ మెడిసిన్స్ అంటే అంతే హల్వా, క్యాప్సూల్, టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఇవన్నీ వాడండి. మీకు అంటే కిట్ ఎవరికేమి అవసరమో అవి ఇస్తాము. అవి వాడిన తర్వాత మీరు హెల్తీగా ఉంటారు.